డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే వంశీ గారు. నమస్కారం. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు జాన్ 21 క్లాస్ ఉండబోతుంది. అది కూడా చాలామంది పిల్లలకి పేరెంట్స్కి అదే పనిగా చెప్తూ ఉన్నారు, ఈ ఒక్కరోజు నాకు సరెండర్ అవ్వండి, లైఫ్లో చాలా మిరాకిల్స్ మీరు చూస్తారు, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ పట్ల అని చెప్తున్నారు. కాబట్టి క్లాస్ డీటెయిల్స్ ఏంటి, క్లాస్ ఏ విధంగా ఉండబోతుంది, ఒకసారి దాని గురించి. ఓవరాల్గా మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్గా ప్రూఫ్ అయినటువంటి మెమరీ టెక్నిక్స్ తెలుసుకుంటారు ఆ రోజు. నెక్స్ట్ వచ్చేసి సిలబస్ని వేగంగా కంప్లీట్ చేయడానికి స్పీడ్ రీడింగ్ టెక్నిక్ తెలుసుకుంటారు. దాంతోపాటు ఎగ్జామ్ అంటే చాలామందికి భయం ఉంటుంది. సో ఎగ్జామ్లో భయం లేకుండా ఎలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలనే విషయాన్ని కూడా తెలుసుకుంటారు. ఓవరాల్గా బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఎలా యాక్టివ్ చేయాలి, ఎలా రివిజన్ చేయాలి, ఎలా మనం ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అవ్వాలనే విషయాన్ని తెలుసుకుంటారు. అయితే స్టూడెంట్స్కి ఎక్కువ బెనిఫిట్ ఆఫర్ ఇవ్వబోతున్నాం మేడం మనం. ఏమంటే 1 డే క్లాస్లో ఇవన్నీ వింటారు. సో కొంతమందికి 1 డేలోనే ఇవన్నీ మేము వింటాం మర్చిపోతాం కదా అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నామంటే 1 మంత్ ఏదైతే రికార్డెడ్ కోర్స్ ఉందో దాన్ని వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తున్నాం మేడం. ఓకే, 1 మంత్ రికార్డెడ్ కోర్సెస్ ఫ్రీగా ఇస్తున్నాం. దాంతోపాటు బోనస్గా చాలామందికి ఎగ్జామ్ అంటే ఫియర్ ఉంటుంది. ఎగ్జామ్ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఒక గైడెడ్ మెడిటేషన్ కూడా మనం బోనస్గా ఫ్రీగా ఇచ్చేస్తున్నాం మేడం. అది కూడా 1 మంత్ వ్యాలిడిటీ. సో ఎవరైతే ఈ క్లాస్కి అటెండ్ అవుతారో అన్ని రకాలుగాను బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. ఇంకోటి సెకండ్ బెనిఫిట్ ఏమంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి, ఏదైనా పని చేయాలంటే చాలామందికి భయం ఉంటుంది స్టూడెంట్స్కి, ముందుకు వెళ్ళలేరు మొహమాటంతో. అలా మొహమాటాన్ని ఓవర్కమ్ చేసి లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ కూడా మనం బోనస్గా ఈ 2 బోనస్ ఇస్తున్నాం. చాలామంది స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ పేరెంట్స్కి బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు అండి. ఎంతమంది అటెండ్ అవుతారో తెలియదు, కానీ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి మాత్రం యూస్ఫుల్ అనే చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం మనం టైం టేబుల్ గురించి మాట్లాడుకున్నాం. చాలామంది టైం టేబుల్లో చాలా ఫెయిల్ అవుతూ ఉంటుంటారు, దాన్ని ఫాలో అవ్వలేరు అండ్ దాంతోపాటు అరేంజ్ చేసుకోలేరు, ఏ విధంగానే సెట్ చేసుకోలేరు. ఒకసారి దాని గురించి, ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటంటే? ఖచ్చితంగా మేడం, టైం టేబుల్ చాలామంది వేస్తారు కానీ దాని ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అవుతుంటారు. అయితే మన ఇండియాలో ఏదైనా పని స్టార్ట్ చేయడం ఈజీ, వదిలేయడం అంతకన్నా ఈజీ. కష్టమైన పని ఏదైనా ఉందంటే అది కన్సిస్టెంట్గా చేయడం మాత్రమే. అయితే చాలామంది కూడా టైం టేబుల్ వేసుకుంటారు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో చాలా లేజినెస్గా ఉంటారు. కొంతమంది తెలియదు ఎక్కడ ఏం మిస్టేక్స్ చేస్తున్నారో తెలియదు. సో ఏ మిస్టేక్స్ వల్ల వాళ్ళు టైం టేబుల్ని ఫాలో అవ్వలేరు, ఏ మిస్టేక్స్ చేయడం వల్ల వాళ్ళు పెట్టుకున్న టైం టేబుల్ ప్రకారంగా సక్సెస్ అవ్వలేకపోతున్నారనే రీజన్స్ని మనం ఈ వీడియోలో చూద్దాం మేడం. ప్రతి వ్యక్తి కూడా ఏది పని చేసినా 2 రకాలుగా చేస్తాడు. ఒకటి డీప్ వర్క్, రెండోది షాలో వర్క్. డీప్ వర్క్ అంటే ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా తను ఏదైతే అనుకుంటున్నాడో ఆ పని మీద ఫోకస్ చేసి ఆ పనిని పూర్తి చేసేది డీప్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి షాలో వర్క్. షాలో వర్క్ అంటే ఫస్ట్ దానికి ఆపోజిట్, అంటే ఫస్ట్ ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఓన్లీ ఫోకస్ డీప్ వర్క్. ఈ షాలో వర్క్ అంటే మొబైల్ చూస్తూ చదవడం, టీవీ చూస్తూ తినడం, ఇట్లాంటివి. అంటే అనేక డిస్ట్రాక్షన్స్ మధ్యలో తను ఫోకస్ చేసినట్లే ఉంటుంది కానీ చేయకుండా ఉంటుంది, దాన్నే షాలో వర్క్ అంటారు. సో ప్రతి స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది స్టడీ పరంగా ఒకటి డీప్ వర్క్ని ప్రియారిటీ ఇవ్వండి, షాలో వర్క్కి ప్రియారిటీ ఇవ్వకండి. ఎందుకంటే మన బ్రెయిన్ మల్టీటాస్క్ చేయలేదు, ఓన్లీ ఒక పని మీదనే ఫోకస్ చేయగలుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే పెట్టుకున్న టైం టేబుల్ ఫాలో అవ్వడంలో పెట్టుకున్న గోల్ని ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారంటే ఫస్ట్ వచ్చేసి మొబైల్ మేడం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే మొబైల్కి ఎక్కువగా అడిక్ట్ అయిపోతున్నారు స్టూడెంట్స్ అనే విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్న నుంచి పెద్ద వరకు. కాకపోతే మీకు ఒక సీక్రెట్ చెప్తా చూడండి, మన భారతదేశంలో ఉన్నటువంటి ఈ జనాభాతోటి అద్భుతాలు సృష్టించవచ్చు. సో చాలామంది ఒక క్వశ్చన్ మేడం, ఇంతమంది చైనాని కూడా బీట్ చేసింది కదా మన ఇండియా. అయితే ఇంత పెద్ద జనాభాలో మళ్ళీ ఒక అరిస్టాటిల్, మళ్ళీ ఒక ఎడిసిన్, మళ్ళీ ఒక న్యూటన్ పుట్టలేదా? ఖచ్చితంగా పుట్టే ఉంటారు. పుట్టంది ఎవరంటే వాళ్ళ పేరెంట్స్. అంటే వాళ్ళ పేరెంట్స్ అలా పిల్లల్ని తయారు చేయలేకపోతున్నారు. అంటే పిల్లల్ని కరెక్ట్గా పేరెంటింగ్ సరిగా చేయలేక ఆ పిల్లలను ఒక అద్భుతమైన పరికరాలు, అద్భుతమైన మట్టి, సో దాంతో బొమ్మను చేస్తారా, లేకుంటే కుండను చేస్తారా, లేకుంటే ఇంకా అద్భుతమైన వస్తువు చేస్తారా అనేది మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీ పిల్లలకి మొబైల్ ఇవ్వకుండా మొబైల్తో ఆల్టర్నేట్గా మీరు ఏం చేయగలరో ఒకసారి ఆలోచన చేయండి. జస్ట్ మొబైల్ ఇచ్చి మర్చిపోకండి, అదే వాళ్ళ యొక్క ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్. నెక్స్ట్ వచ్చేసి స్టడీ ప్లేస్. చాలామందికి నేను ఇంతకుముందు చెప్పాను, మన బ్రెయిన్ ఒక్కొక్క పనికి ఒక్కొక్క ప్లేస్ని అసోసియేట్ చేయబడి ఉంటుంది. ఇప్పుడు బెడ్రూమ్ అంటే పడుకోవడానికి, కిచెన్ అంటే వంట చేయడానికి, డైనింగ్ అంటే తినడానికి, ఇలా అసోసియేట్ చేయబడుతుంది. మీరు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని చదివితే మీ బ్రెయిన్ అనేది 100%గా రిసీవ్ చేసుకోలేదు మీరు ఏది చదువుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా స్టడీ ప్లేస్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. మ్యాక్సిమం స్టడీ చైర్లోనే కూర్చొనే ప్రయత్నం చేయండి, వీలైతే స్టడీ రూమ్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాసెస్ ఆఫ్ స్టడీ. ఎందుకు టైం టేబుల్ ఫాలో అవ్వలేకపోతున్నారంటే ఎట్లా చదవాలో తెలియదు.
చాలామంది ఓన్లీ బట్టి విధానం మాత్రమే తెలుసు. అదే బట్టి విధానంలో ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ అన్ని కాన్సెప్ట్ అదే విధానం చదివితే మన బ్రెయిన్ ఓవర్లోడ్ అయిపోయి తనకి గుర్తుపెట్టుకోవడానికి ఫోకస్ చేయదు, గుర్తుపెట్టుకునే కెపాసిటీని కూడా మన బ్రెయిన్ పర్ఫార్మెన్స్ ఇవ్వదు. సో ప్రతి స్టూడెంట్ కూడా ఎలా చదవాలనే విషయం తెలుసుకోండి. ప్రతిదీ బట్టి పట్టే విధానంలోనే పాసిబుల్ అవ్వదు. నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను చూడండి. బట్టిలో కేవలం 5-6 కాన్సెప్ట్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవచ్చు. మిగతా ఏదైనా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మెమరీ ట్రైనింగ్ అనేది అవసరం ప్రతి స్టూడెంట్ కూడా. అందుకోసమని నేను జనవరి 21 రోజు ఖచ్చితంగా నాకు ఆ 1 డే రండి అని చెప్పే కాన్సెప్ట్ కూడా అదే. తెలీదు, అనవసరంగా దాన్ని స్ట్రెస్ తీసుకుంటున్నారు. కాబట్టి ఆ స్ట్రెస్ నుంచి రిలాక్స్ అయ్యి ఎన్ని రోజులు కష్టపడతారు చెప్పండి, ఇంకా అలాగే తెలియని పద్ధతులతోటి. కాబట్టి ఇప్పుడైనా మేల్కొనండి. మీ అంతటా మీరు మిమ్మల్ని మార్చుకునే శక్తి మీకు ఉందనే విషయాన్ని తెలుసుకోండి. స్టడీ ప్రాసెస్ని కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి రీసోర్స్ ఆఫ్ స్టడీ మెటీరియల్. టైం టేబుల్ సెట్ చేసుకుంటారు, కాకపోతే స్టడీ మెటీరియల్ పర్ఫెక్ట్గా ఉండదు స్టూడెంట్స్ దగ్గర. సో స్టాండర్డ్ స్టడీ మెటీరియల్ లేకపోవడం వల్ల కూడా స్టూడెంట్స్ వాళ్ళు పెట్టుకున్న టైం టేబుల్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిపేర్ టు డూ లిస్ట్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, లేజినెస్ లేకుండా ఉండాలంటే ఈ టు డూ లిస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం మేడం. ఎందుకంటే రేపు ఏం సబ్జెక్టు చదవాలనేది మనం ఈ రోజు డిజైన్ చేసుకుంటే ఆ సబ్జెక్టుని ఒకవేళ టు డూ లిస్ట్లో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ రోజు చదవకపోయినా కనీసం నేను ఇది చదవలేదనే కాన్షియస్లో ఉంటారు. కాబట్టి నెక్స్ట్ డే అయినా లేజినెస్గా ఉండకుండా ఏదైతే మేము చదవాలి అనుకున్నామో ఆ కాన్సెప్ట్ని పూర్తి చేసిన తర్వాతనే ఇంకో కాన్సెప్ట్కి వెళ్ళాలి, దాన్ని పూర్తి చేయాలనే అవేర్నెస్ వస్తుంది, అలర్ట్ వస్తుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి డోంట్ స్టడీ అలోన్. చాలామందికి ఇది డౌట్ ఉంటుంది, అంటే ఒంటరిగా చదవాలా లేకుంటే గ్రూప్స్గా బ్యాచెస్గా కూర్చొని చదవాలా అంటే, బ్యాచెస్గా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో కూర్చొని చదవండి. అంటే ఇంకొకటి, ఈ బ్యాచ్లుగా కూర్చునేటప్పుడు యూట్యూబ్ స్టోరీలు చెప్పేవాళ్ళు లేకుంటే సినిమాల స్టోరీలు చెప్పే వాళ్ళని కూర్చోబెట్టుకోకండి. మ్యాక్సిమం మీలాంటి మైండ్ సెట్ ఉన్న విద్యార్థులు ఉన్న ఫ్రెండ్స్కి మాత్రమే ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ప్రతి ఒక్కరు కూడా అన్ని సిలబస్ని తక్కువ టైంలో కవర్ చేయాలి అంటే ప్రతి ఒక్కరు, ఇప్పుడు చూడండి 3 ఫ్రెండ్స్ ఉంటే ముగ్గురు కూడా ఒక్కొక్క టాపిక్ తీసుకొని ముగ్గురు 1 అవర్ చదివిన తర్వాత ఒక్కొక్కరు మిగతా ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తే తక్కువ టైంలోనే ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు అకాడమిక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్రూప్స్గా చదవండి. ఎండింగ్లో రివిజన్ మాత్రం ఒకరుగా చేసుకునే ప్రయత్నం చేయండి. మీది ఇంకా ఎక్కువ ఫోకస్ చేసి పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఎగ్జామ్లో రాయగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి డివైడ్ కంటెంట్ విత్ ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముగ్గురు కూడా మళ్ళీ వాళ్ళకి టైం వేస్ట్ అవ్వదు. ఇంకొకటి, సార్ వాళ్ళు టీచర్ వాళ్ళు చెప్పేటప్పుడు కొంచెం వీళ్ళు అర్థం చేసుకోవడంలో లోపం ఉంటుందేమో, కానీ ఒక ఫ్రెండ్ ఇంకా మిగతా 2 ఫ్రెండ్స్కి చెప్పినప్పుడు ముగ్గురు కూడా సమానమైన మెంటాలిటీ ఉంటారు కాబట్టి ఇంకా చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ లైక్ ఏ టీచర్. మీరు ఒక్కరున్నా లేదంటే గ్రూప్లో ఉన్నా కూడా మీరే ఒక టీచర్ అన్నట్లు, అంటే ఒక ఫ్రెండ్కి చెప్తున్నట్లు క్యాజువల్గా కాకుండా మీ టీచర్ ఎంత సీరియస్గా చెప్తుందో, మీ టీచర్ ఎంత క్లియర్గా చెప్తుందో మీరు కూడా మ్యాక్సిమం అట్లాంటి టెక్నిక్స్ అట్లాగే చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అప్పుడు మీకు పర్ఫెక్షన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టేక్ బ్రేక్స్. అంటే ఇంకొకటి చదవమంటారు కదా అని అందరూ కంటిన్యూస్గా చదువుతుంటారు. నేను స్టార్టింగ్ చెప్పే ఉద్దేశం కూడా అదే. అంటే డీప్ వర్క్ షాలో వర్క్ అనేది. ఇలా బ్రేక్స్ తీసుకోకుండా కొంతమంది చదువుతూనే ఉంటారు, ఎప్పుడు చూసినా బుక్కులు పట్టుకునే ఉంటారు. వాళ్ళు చేసేది ఏంటంటే షాలో వర్క్. సో ఇలా చేయడం వల్ల ఫోకస్ ఉండదు. అందుకే నేను ఇన్ని గంటలు చదివినా నేను పాస్ అవ్వలేకపోతున్నా అంటే నువ్వు చేసింది షాలో వర్క్, నువ్వు చేసింది డీప్ వర్క్ కాదు. కాబట్టి షాలో వర్క్ చేసి టైం వేస్ట్ చేసే కంటే డీప్ వర్క్లో 2 అవర్స్ ఉన్నా చాలు, మీ ఫోకస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గుడ్ ఫుడ్ అండ్ స్లీప్. అంటే మీరు టైం టేబుల్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ 11 రీజన్స్ కూడా అవసరం అనమాట. అంటే ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే మీ మైండ్ సెట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు మైండ్ సెట్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు స్టడీస్లో అద్భుతంగా రాణించగలరు. కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి నిద్ర ఉండాలి. ఎందుకంటే మనకు బద్ధకానికి రీజన్ కూడా ఫుడ్డే ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీ ఎగ్జామ్స్ అయిపోయే వరకు గుడ్ ఫుడ్, గుడ్ స్లీప్కి ప్రియారిటీ ఇవ్వండి. లాస్ట్ వన్ వచ్చేసి మెడిటేషన్లో పాజిటివ్ అఫర్మేషన్స్ ఎక్కువగా ఇచ్చుకోవడం వల్ల మీరు పర్ఫెక్ట్గా ఎగ్జామ్స్ రాయడానికి, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టైం టేబుల్ని 100%గా మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే 10 స్టెప్స్తో పాటు మెడిటేషన్ కూడా ఫాలో అవ్వడం వల్ల ఇంకా మీరు ప్రొడక్టివ్గా తయారవుతారు. ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పినట్టుగానే మొబైల్ ఒకటి, స్టడీ ప్లేస్ ఒకటి, అండ్ గ్రూప్తో కూర్చొని చదివేది ఒకటి, ఇవన్నీ చాలా అవసరం. బట్ వీటన్నిటిని మనం అవాయిడ్ చేస్తూ ఉంటాం. ఏదో షాలో వర్క్లో వెళ్ళిపోతూ ఉంటాం కానీ డీప్ వర్క్లో ఎవరు ఉండం. ఎగ్జాక్ట్గా మీరు చెప్పిన 2 పాయింట్స్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే పేరెంట్స్ ఐడెంటిఫై చేయొచ్చు ఏంటి అనేది. దాన్ని కనుక మనం ఓవర్కమ్ చేయగలిగితే చాలా బెటర్ పిల్లలకి. ఈ జనవరి 21 ప్రతి పిల్లలకి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు చాలామంది పిల్లలు ఎన్రోల్స్ చేసుకుంటారని ఆశిద్దాం. ఎందుకంటే మళ్ళీ జరిగేటువంటి సెషన్స్, మెమరీ టెక్నిక్స్ అనేది ప్రతి పిల్లలకి, పేరెంట్స్కి కూడా అవసరం ఈ రోజుల్లో. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.